స్తోత్రములు ప్రభువునకు తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ పిలుపును వినుటకు మా హృదయములను సిద్ధం చేయుము. మా జీవితంలో సిలువను ఎత్తుకొని నిన్ను అనుసరించునట్లు మాకు ధైర్యమివుము. యేసయ్యా, నీ వెలుగులో నడిచే జీవితం మాకు అనుగ్రహించుము. మా చీకటిని తొలగించి నీ సత్యములో నిలిపించుము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 21వ వచనం నుండి 30వ వచనాల వరకు. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాముదేశంలో ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసెదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారిమీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగపోయెను. పాత నిబంధన సంఖ్యాకాండము 21వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనాల వరకు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనాల వరకు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమిమీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగరి. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. వాక్య సందేశం. దేవుడు మనలను తనవైపు పిలుస్తున్నాడు. అది సిలువ మార్గం. యేసు వెలుగులో నడవడం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం. మనము ఆయన పిలుపుకు విధేయతతో స్పందించాలి. ముగింపు ప్రార్థన. ప్రభువా, నీ పిలుపును అంగీకరించి నీ మార్గములో నడుచునట్లు మమ్మల్ని నడిపించుము. మా జీవితం నీకు సాక్ష్యముగా ఉండునట్లు మార్చుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.